హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నేను తిరుపతికి వచ్చేసానండి. మా ఊరికి వెళ్ళాను కదా, షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ వచ్చాను, చూసే ఉంటారు. సో మా ఊర్లో మా తమ్ముడు హౌస్ కడుతున్నాడు. చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చాను కదండి. సో ఆ హౌస్కి గడప పూజ చేయడానికి అనేసి వెళ్ళాను అనమాట. సో పూజ అంతా అయిపోయింది. సో వీడియో అయితే మొత్తం షూట్ చేశాను. ఆ వీడియో మొత్తం చూడండి. ఇది ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఇంట్రడక్షన్ వీడియో తీయడానికి అసలు టైమే లేదండి. సో వెంటనే వచ్చేసాను కాబట్టి మా వాడు చూడండి విషయాలు. సో ఇక్కడికి తిరుపతికి వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో ఇస్తున్నాను. సో వీడియో అయితే యాడ్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూసేసేయండి. హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మీరు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో చూడండి, ఈరోజే దేవలమందిరం పెట్టినామన్నమాట. సో దేవలమందిరం పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. సో ఏదైనా సరే హౌస్కి ఇలా దేవలమందిరం పెట్టిన తర్వాత ఆ లుక్ వస్తుందండి. సో ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పై ఫ్లోర్కి వెళ్ళేదన్నమాట. సో లోపల ఇంకా ఎంట్రన్స్ అవ్వగానే ఇది హాల్ వస్తుంది. సో ఇక్కడ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇంకా సో మొత్తం వీడియో హోమ్ టూర్ చేశాను, మీరు కూడా ఒకసారి చూసి. హౌస్ మొత్తం బయట నుంచి లుక్ ఇలా ఉంది చూడండి. సో పైన 2 రూమ్స్ చూపించాను కదా, 2 రూమ్స్ ఇదే అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. సో ఇలా ఫ్రంట్ ఇక్కడ ఒక లేడీస్ ఉన్నారు కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్. సో ఓవరాల్గా హౌస్ బయట నుంచి ఇలా ఉంటుంది. ఇంకా చాలా వర్క్ ఉంది. వర్క్ అంతా అయిపోయాక కూడా మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే హౌస్ ఇలా ఉంటుంది. సో ఫైనలీ హౌస్కి దేవలమందిరం అయితే పెట్టేసాము. ఇంకా వర్క్ అయితే ఇంకా చాలా జరుగుతూ ఉందన్నమాట. సో చూడండి, బ్యాక్లో కనిపిస్తుంది కదా. సో ఇదనమాట హౌస్. ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, నిన్న ఫ్రైడేకి. సో ఈరోజు దేవలమందిరం పెట్టేసామన్నమాట. సో మంచి రోజు అని చెప్పేసి దేవలమందిరం అయితే పెట్టేసాము. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, స్టార్ట్ అవుతుంది. ఇంకా 3-4 మంత్స్ వరకు టైం పడుతుంది అనమాట. సో చూడండి, హౌస్ ఇలా కనిపిస్తుంది అంతే. హౌస్ మొత్తం ఒకసారి వీడియో షూట్ చేస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఇంకా దేవలమందిరం పెట్టిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ సిమెంట్తో ఇంకా విండోస్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు. సో మేమందరం ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాం. పూజ అయితే అయిపోయిందండి, మార్నింగ్ అయిపోయింది అనమాట. 9 లోపే అయిపోయింది, 8-8:30 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా అక్కడే కూర్చొని ఇంకా టిఫిన్ బయట తెచ్చుకొని తిన్నాము. ఇంకా తర్వాత మా అమ్మ పైన ఇక్కడ వాటర్ పట్టాలి అని చెప్పేసి వాటర్ పడుతుంది అనమాట. సో చూడండి, పైప్తో మొత్తం కూడా ఇల్లంతా కూడా ఇలా వాటర్తో పట్టాలన్నమాట. సో ఫుల్ చేసేస్తే మనకు గట్టి పడుతుందంట. సో అందుకోసం ఇలా కడుతున్నారు. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ చాలా బాగుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చల్లగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్యాంకర్స్ అవన్నీ పెట్టే ప్లేస్ అండి. సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, దానిపై అనమాట. ఇది ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. మనకు ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో అదనమాట. ఇంకా ట్యాంకర్స్ చాలా వర్క్ ఉంది. ట్యాంకర్స్ అవన్నీ పెట్టిన తర్వాత లుక్ ఇంకా చాలా చేంజ్ అవుతుంది. అక్కడ ఒక సిమెంట్తో కట్టారు కదా, ఆ ప్లేస్లో ట్యాంకర్స్ వస్తాయన్నమాట. సో ఇది దానిపైన ప్లేస్. చూడండి, మా ఊరంతా గాలివీడు మొత్తం కనిపిస్తుంది. పైకి ఎక్కితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చుట్టూ కొండలు, ప్లాంట్స్, ఇవన్నీ మనకు నేచర్కి దగ్గరగా ఉన్నట్లు ఫీల్ వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూడండి, మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి. సో చుట్టూ హౌసెస్ ఏం లేకపోవడం వల్ల వెంటిలేషన్ కూడా ప్రస్తుతానికి చాలా బాగుంది. సో ముందు కూడా బాగుంటుంది అనమాట. సో ఇదనమాట ఇక్కడ కింద ఆ ఫ్లోరు. సో కిందికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లోర్ కూడా చూపిస్తాను, చూసేయండి. రాంగా ఇది పైన అండి, పైన బెడ్రూమ్ అనమాట. సో పైన కూడా 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో అక్కడ ఎంట్రన్స్ ఇది ఒక బెడ్రూమ్. సో సెల్ఫ్లు ఇలా వచ్చాయి, అక్కడ బీరువా పెట్టుకోవడానికి. ఇది ఒక విండో వెంటిలేషన్ కోసం. సో ఈ రూమ్కి వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ కూడా బాగా పెద్దగా వచ్చాయి. సో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇది ఒక బెడ్రూమ్. మా అమ్మ నీళ్లు పడుతుంది పైన. మా చాలరా. సో ఇక్కడ నుంచి వెంటిలేషన్
వెంటిలేషన్ చూడండి, బయటకి వ్యూ సూపర్గా ఉందన్నమాట. సో ఈ హౌస్ మొత్తం చుట్టూ హౌసెస్ ఏం లేవు కాబట్టి వెంటిలేషన్ అద్దరిపోయింది, సూపర్గా ఉంటుంది వ్యూ చుట్టూ. సో ఇది పైన అండి, పైన 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఇది మళ్ళీ బయట మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మళ్ళీ పైన ఇందాక చూపించాను కదా, సో అది అక్కడ కూడా మనకు బాగుందన్నమాట. సో ఇది ఒక నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. ఇదన్నమాట, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ చూడండి. ఇక్కడ మళ్ళీ పైన స్టోరేజ్ వచ్చింది, ఫుల్గా స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇవన్నీ సెల్ఫ్లు, కబోర్డ్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. సో ఇది ఒక బెడ్రూము. ఇది కూడా మనకు ఒక బిగ్ సైజు బెడ్రూమే పడుతుంది, బెడ్ పడుతుంది అనమాట. సో ఇది ఈ బెడ్రూమ్కి ఇక్కడ వాష్రూమ్ చాలా ఫ్రీగా ఉంది, పెద్ద వాష్రూమ్సే వచ్చాయి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ మనకి వెంటిలేషన్ వచ్చింది. సో విండో ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఇది ఒక బెడ్రూము, ఇందాక చూపించాను కదా, అక్కడ లోపల ఉంది కదా, అక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది మళ్ళీ పైన ట్యాంకర్స్ అవన్నీ పెట్టుకోవడానికి పైన అనమాట. మనం పైన కూడా ఫ్రీగా ఓపెన్ ప్లేస్లో పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బయట అవుటింగ్. సో ఇదనమాట పైన వచ్చేసి. చూసారు కదా పైన హౌస్ అయితే ఇలా ఉంది. సో ఇవి వచ్చేసి 2 బెడ్రూమ్స్, పైన కూడా 2 బెడ్రూమ్స్ వచ్చాయి. పైన ఇంకా చాలా బాగుంది, ట్యాంకర్స్ ఉన్న చోట. ఇదండి హౌస్ వ్యూ చూడండి, చాలా చాలా బాగుంది. వెంటిలేషన్ సూపర్గా ఉంటుంది, మనకు నేచర్ అండి, హాయిగా చల్లని గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. రా ఇంకా. సో అది పైన అనమాట, పైన అంతా వాటర్ పట్టేది, పైన ట్యాంకర్స్ ఉంటాయి. సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇది పైన నీళ్లు పట్టిన తర్వాత అంతా వేస్ట్ అవ్వకుండా కింద డ్రమ్ అరేంజ్ చేసింది. అయిపోయిందమ్మా. సో చూడండి చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉందన్నమాట. చూడండి ఇలాగ అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి మా ఫుల్ ఎండ వచ్చేస్తుంది. లోపల ఏం చేస్తుందో చూద్దాం రండి. నీళ్ళు పట్టాలనా? సరే, ఇప్పుడే ఇందాక మా అమ్మ ఇక్కడంతా వాటర్ పట్టింది. ఇంకొక రూమ్లో కూడా కబోర్డ్స్ అన్నిటికీ వాటర్ పట్టాలి. ఇక్కడ గోడలకి పైప్తో పట్టాలి కదా. అట్లా సరిపోదులే, పైప్తో పట్టాలి. సో అదండి, ఇక్కడైతే ఇంకా వాటర్ పట్టేసి కిందికి వెళ్ళి చూపిస్తాను. కింద కూడా చాలా బాగుంటుంది. సో కింద కంటే పైన బాగుందన్నమాట. పైన ఎలాగైనా కొంచెం వ్యూ ఉంది కాబట్టి, వెంటిలేషన్ అంతా బాగుంది కాబట్టి చూడడానికి కూడా మంచి నేచర్. చూస్తున్నారుగా గాలి ఎంత ప్రశాంతంగా వస్తుందో. సో పైన చాలా బాగుంది, చుట్టూ పొలాలు. సో ఇది వచ్చేసి ఇంకా కిందకి దిగడానికి స్టెప్స్. సో ఈరోజే ఇక్కడ పూజ చేసాము. ఆఫ్ చేసేలా
అంటే కిచెన్లో అది పెట్టడానికి కింద మనకు కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. ఇదంతా ఇక్కడ సింక్, ఇక్కడ సో ఇదన్నమాట కిచెన్. ఇక్కడ డైనింగ్ హాల్ తిప్పు. చూడండి ప్రస్తుతానికైతే హౌస్ ఇంతవరకు రెడీ అయిందనమాట. సో పక్కన విండోస్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా విండోస్ డోర్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసేస్తారు. సో ఈరోజు వర్క్ అయితే అది జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నా బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ బాయ్.